పుట్టాను, హిందువుగానే నాకు తోచిన సహాయాన్ని సేవని తల్లి చూడండి భరతమాత ఈ స్త్రీమూర్తులందరినీ చూస్తూ ఉంటే నుదుట పసుపుతో కుంకుమతో అలా చూస్తుంటే అమ్మలాగా కనిపిస్తుంది మనకి. ఈ రోజు ఆ భరతమాత సేవ తీర్చుకునే రుణం వచ్చింది మనందరికీ. స్వర్గాదపి గరీయసి అంటున్నాడు శ్రీరామచంద్రుడు. అరే నువ్వు పుట్టిన తల్లి కంటే కూడా నీ ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి చాలు. ఇంకొకటి మన బాధ్యత ఏమిటి? హిందువుగా ఉన్నవాడు ప్రతి ఒక్కడు బొట్టు పెట్టుకోండి. బయటికి వెళ్తే బొట్టు పెట్టుకోవడానికి నామోషియా? సార్ చెప్పండి శరం గారు, బొట్టు పెట్టుకుంటే నామేషియా? కేజీ వస్తువులు కూడా ధరిస్తారు ఇతర వాళ్ళు. అరే మిల్లీగ్రాములో ఉండే బొట్టు పెట్టుకోవడానికి నీకు లాభం ఏంటి? మిల్లీగ్రాముల బొట్టు, మిల్లీగ్రామ్ కుంకుమ ఇది నేను పెట్టుకున్నాను. నా బొట్టు ఏంటో తెలుసా మీకు? మా గురించినటువంటిది ఈ రెండు గీతలు, రెండు కృష్ణుడు పాదాలు అయితే కింద ఉన్న తులసి ఆకు. భయం ఏమవుతుంది? భయం ఏం చేస్తారయ్యా? భయం పుట్టినవాడు పోతాడా? ఇక్కడే శాశ్వతంగా ఉంటాడా? ఈ కుర్చీల్లో ఫెవికల్ రాసుకోండి, ఒక 1/2 కేజీ ఫెవికల్ రాసుకుని కూర్చోండి. నన్ను ఎవడు కలపడం కూర్చోండి. పెట్టుకుని ఏసీ పెట్టుకుని ఫుడ్ పెట్టుకుని నన్ను ఎవడు ప్రొడక్ట్ డిస్టర్బ్ చేయడం ప్రొడక్షన్ కూర్చోండి. వెళ్ళాల్సిన సమయం వస్తే ఆత్మ మనకు చెప్పకుండా, మనకు కనిపించకుండా వెళ్ళిపోయి దాక్కుంటుంది పరాయి శరీరంలో. భగవద్గీత చదవండి. ఇది కాలక్షేప గ్రంథం కాదు మిత్రులారా, ప్రపంచ భగవద్గీత. అరే మన ఇంట్లో పుట్టిన ఆడపడుచుకే ఆదరణ లేదు. జీన్ ప్యాంట్లు చిరిగిపోతే ఇంకా ఎక్కువ రేట్ ఎక్కువ. జీన్ ప్యాంట్ మామూలుగా, అదే చిరిగిపోయిన జీన్ ప్యాంటు 1000 రూపాయలు. అది ఇక్కడ దొరకదు, కొంచెం కాకినాడ వెళ్ళాలి, అక్కడ ఎక్కువ దొరుకుతాయి. చిరిగిపోయి బాగా సైజు తక్కువ ఉందనుకోండి ప్యాంటు, అది 2000. వాళ్ళందరూ వాటిని రాసుకుని రంపాలు చేసి తొక్కేసి తోలేసి ఉమ్మేసి ప్రదేశం గర్వపడేలాగా స్త్రీమూర్తి వస్త్రధారణను మన పంచికట్టును కండువారిని ప్రేమిస్తుంది ఆ పాశ్చాత్య దేశం. ఈరోజు అమ్మలాగా చూస్తుంది పాశ్చాత్య దేశం. మన వాళ్ళు మనకు పరిగెట్టుకొస్తుంటే హరినామ సంకీర్తన అవకాశం వచ్చింది. ఎలా చనిపోవాలో తెలుసు. అరే వాళ్ళు తింటారా? గొప్ప మాట. నువ్వు ఎవరి మీద గొడవకి వెళ్ళదయ్యా, నీ ధర్మాన్ని నువ్వు కాపాడు. అరే చదువు లేని వాడు కూడా ఏదో గ్రంథాలు పెట్టుకుని తిరుగుతున్నాడు. నీ చేతులు ఖాళీ ఉన్నాయి కాబట్టి నీ చేతులు వేరే పుస్తకం వస్తుంది. ఇంకో గ్రంథం నీ చేతులకు వస్తుందా? నేను అడుగుతున్నాను, చెప్పండి. ఇంకో గ్రంథం వస్తుందా మీ చేతులకి? మరి నీ చేతులు ఎందుకు రా నువ్వు ఖాళీగా పెట్టుకుంటావు? చాలు, మీరు ఏమి త్యాగాలు చేయొద్దండి. అందరూ కూడా బయటకు పిచ్చి రొమ్ము విడిచుకుని జలం తొక్కి వెళ్ళొద్దు, ప్రమాదం అది. కొంతమంది సౌమ్యంగా ఉంటారు, కొంతమంది భక్తిభావంగా ఉంటారు, కొంతమంది ఇలాంటి పడుతుంది. కేవలం హరినామ సంకీర్తన. హరేర్నామ హరేర్నామ హరేర్నామైవ కేవలం కలవు నాస్త్యైవ నాస్త్యైవ నాశ. ఇంకా శక్తివంతం చేద్దాం. తుపాకీ బుల్లెట్ వెళ్ళిపోవాలంటే భగత్ సింగ్ ఏం చెప్పారు? ఛత్రపతి శివాజీ ఏం చెప్పారు? మళ్ళీ కన్న తండ్రులనే కొట్టి చంపే వాళ్ళు తయారవుతున్నారు. ఇది ఎందుకు? శాస్త్రజ్ఞానం లేదు. దేశాన్ని గౌరవిందాం, మన ధర్మాన్ని గౌరవిందాం. మళ్ళీ జన్మ వద్దు. ఒకవేళ వస్తే మళ్ళీ హిందువుగానే పుట్టాలని ఒక చీటీ రాసి జేబులో పెట్టి తెచ్చుకోదాం. ఆ చీటీ ఎవరు చూడాలో వాళ్ళు చూస్తారు. చూడవలసిన వాడు చూస్తాడు. నువ్వు చేసిన పుణ్యం మళ్ళీ నీకు మూట కట్టి ఇంకా మంచి కుటుంబంలో, ఇంకా ఛత్రపతి శివాజీ వారసత్వంలో పుట్టించి మళ్ళీ ఇలాంటి RSS వాళ్ళకి ఇంత శ్రమ పట్టకుండా చేస్తుంది ఈ ధర్మం. అది మనకు కావాలి. జై శ్రీరామ్. చక్కగా మీ అందరికీ ఒక్కసారి అలా బృందావనం వెళ్ళొద్దాం. అపరాధం కదా చేతుల పైకెత్తడం అని, అవునా కదా? చెప్పండి కదా చేతుల పైకెత్తడం. ఒరే మనం అందుకు ఎలా అయిపోయాం? శరణాగతి చేస్తున్నాను నేను. ఇప్పుడు మన శాస్త్రి గారు ఇక్కడ ఉన్నారండి. అయ్యి బాబాయ్ నాకు ఇంత దిక్కు లేదో, భగవంతుడే దిక్కు అంటామో లేదో చెప్పండి. దాని అర్థం ఏమిటంటే భగవాన్ నాయక గోవింద గోవింద గోవింద. ఇలా ఎంతమంది పిలుస్తుంది? ఎందుకంటే అన్యదా శరణం నాస్తి త్వమేకం శరణం మమ రక్ష రక్ష జనార్దన. నాకు దిక్కు లేదయ్యా, ఉంటే నాకు చెప్పండి, నేను చూపిస్తాను. వాళ్ళు
మనం పిలవడం రాదండి, ఇది మన ధర్మం. చేతులు పైకెట్టి హరే హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే రామ హరే రామ 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 హరే హరే. ఇది ఓల్డ్ ఫ్యాషన్ అండి. జస్ట్ కదలకుండా చేతులు కొట్టడం అనేది చాలా ఓల్డ్. మీకు కొంచెం ఉత్సాహం కావాలి కదా, కావాలి. కొద్దిగా దూరంగా జరగండి. మీ అందరూ కూడా ఇప్పుడు ప్రపంచంలోని ఎవరు వేయలేనటువంటి ఒక అద్భుతమైనటువంటి డాన్స్ స్టెప్ వేస్తున్నారు ఇప్పుడు. హరి బోల్. మీరందరూ వేయాలా వద్దా? మన సనాతన ధర్మాన్ని చూపిందా వద్దా? చూపించాలి. నేను చేసేలా చేతులు మాది, చేతుల ధర్మం మంది. గుర్తుపెట్టుకో. పుడకాలు కృష్ణ హరే 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 రామ్ హరే రామ్ 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 హరే 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 కృష్ణ హరే రామ్ హరే 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 కృష్ణ 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 హరే 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 రామ్ 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 హరే 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 కృష్ణ కృష్ణ హరే 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 రామ్ 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 హరే హరే. చాలు చాలు. కృష్ణ హరే 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 రామ్ హరే రామ్ రామ్ హరే హరే కృష్ణ కృష్ణ హరే 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 రామ్ 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 హరే హరే. మనందరికీ ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా గుర్తు, పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు ఇక్కడ, లక్షాధికారులు, కోటీశ్వరులు, మహామహులు, మేధావులు, ఆధ్యాత్మికవేత్తలు అందరూ వాళ్ళకు జోడి. మీకు చెయ్యి కలపండి, ఒక చెయ్యి కలపండి, జోడి ఇద్దరు జోడి ఎలా పెట్టాలి, చేతులు ఇలా కలపండి, జోడి. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే అక్కడ తిరగలేరు కాబట్టి ఈ జోడితో ఇద్దరు గోవింద జయ జయ గోపాల జయ జయ గోవింద గోవింద జయ జయ గోపాల జయ జయ గోపాల జయ జయ సీతారాం 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 లక్ష్మీ లక్ష్మీ జయ జగన్నాథ జయ జగన్నాథ జయ జగన్నాథ. బోలో పాండురంగ విఠల పండైనాథ విఠల పాండురంగ విఠల పండైనాథ విఠల పండైనాథ విఠల పాండురంగ విఠల పండైనాథ విఠల. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ రామ హరే హరే కృష్ణ 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 హరే 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 రామ రామ హరే హరే. పాటు తమ కీర్తనలతో సభా ప్రాంగణాన్ని అంతా కూడా బుర్ర తొలగించి ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ కూడా అవన్నీ తీసుకువెళ్ళాలి. చక్కటి భజన గాయనేమని కూడా ఈవిడ కీర్తనలు చాలా చక్కగా పాడుతారు. అయ్యప్ప స్వామి వారికి వేదికని అలంకరించిన మహానుభావులందరికీ కూడా సాష్టాంగ ప్రమాణాలు సమర్పించుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న హిందూ బంధువులందరికీ, మాతృమూర్తులకు నమోవాకాలు తెలియజేసుకుంటున్నాను. మనకున్న అవసరాలని, మనకున్న కొన్ని బాధ్యతలని పక్కన ఉంచి మహాముని కాగలడు, సాక్షాత్తు దైవం కూడా కాగలడు. అది హనుమంతుడు చూపాడు, అది శ్రీరాముడు చూపాడు, అది శ్రీకృష్ణుడు చూపాడు, అది ఆది శంకరాచార్యులు వారు చూపారు. మాధ్వాచార్యుడు, రామానుజాచార్యులు ఇత్యాది మహామహులందరూ కూడా మానవ జన్మని అందుకుని మహనీయ తత్వాన్ని పొందుకొని ఈనాటికి అజరామరమైన స్థానాన్ని అందుకుని దేవతలుగా కీర్తించబడుతున్నారు. ఇచ్చేటటువంటి సంస్కృతి మనది, దీనిని ఎవరు తుడిచిపెట్టలేరు. ఇన్ని సంవత్సరాల బానిసత్వం తర్వాత కూడా ఇక్కడ మనం కూర్చుని ఈ సభను నిర్వహించుకుంటున్నామని చెప్పంటే అది ఈ ధర్మం యొక్క గొప్పతనం. ప్రపంచంలో శాంతి కావాలని కోరుకునే ఏకైక ధర్మం హిందూ ధర్మము. లోకా సమస్త సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు అని చెప్పే ధర్మం హిందూ ధర్మం. నా దేవుణ్ణి కొలవకపోతే నువ్వు కాఫిర్ అయిపోతావు,
నిన్ను కొట్టి చంపడం పవిత్ర కార్యం జిహాద్ అని ఒక మతం చెబుతోంది. నా దేవుణ్ణి పూజించకుండా శిలను పూజిస్తే నువ్వు సైతాన్ని అయిపోతావు, సైతాన్ని రాళ్లతో కొట్టి చంపడం పవిత్ర కార్యం అని ఇంకొక పుస్తకం చెబుతోంది. లోక సమస్త సుఖినో భవంతు అని కేవలం హిందూ ధర్మం మాత్రమే చెబుతోంది. తల్లిగా అల్లుకున్న బంధమే హిందుత్వం దేహమనే. నా పేరు తనికెళ్ళ సత్యరవి కుమార్. విశ్వ హిందూ పరిషత్ భాగ్యనగరం క్షేత్రం అంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల కార్యదర్శిని. ఈరోజు యానాంలో ఎంతో వైభవంగా హిందూ సమ్మేళనం నిర్వహించుకోవడం జరిగింది. సంఘానికి ప్రారంభించి 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా యావత్ భారతదేశంలో 1,00,000 స్థలాల్లో ఈ హిందూ సమ్మేళనాల నిర్వహణ జరుగుతుంది. అందులో భాగంగా యానాంలో కూడా ఈరోజు హిందూ సమ్మేళనాన్ని నిర్వహించుకోవడం జరిగింది. హిందూ సమాజం యావత్తు కూడా సమైక్యంగా ఉండాలి, సమరస భావంతో జీవించాలి. అదే సందర్భంలో ధర్మాన్ని కాపాడుకోవడం కోసం ప్రతి ఒక్కళ్ళు నడుం కట్టి ముందుకు రావాలి. ఈ దేశంలో ధర్మం నిలబడినప్పుడు మాత్రమే ప్రపంచంలో శాంతి ఉంటుంది అన్న విషయాన్ని ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. కులాలకు అతీతంగా గడప లోపల కులాన్ని పాటించే మనస్తత్వం ఉన్న గడప బయటకు వస్తే హిందువులు అనే భావంతో సమైక్యంగా జీవిద్దాము అనే భావన. ఇవాళ హిందువులు కలిసి ఉండకపోతే బంగ్లాదేశ్లో జరుగుతున్న పరిస్థితులు, పహల్గాంలో జరుగుతున్న పరిస్థితులు ఇవన్నీ కూడా పునశ్చరణ చేసుకోవడం జరిగింది. కాబట్టి సమాజం కోసం, సమాజ దైవాన్ని సేవించడం కోసం రాబోయే 100 సంవత్సరాలు సమరస సమాజము, అలాగే స్వదేశీ భావనతో జీవించడము, కుటుంబాల్ని కాపాడుకోవడము, దాంతోపాటుగా పౌరుడిగా మనకున్న విధుల్ని మనం ఆచరించడము అనే విషయాల పట్ల శ్రద్ధగా ఉండాలని, పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలని ఇవాళ అందరం కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. రాబోయే రోజుల్లో ధర్మం కోసం గ్రామాన కూడా ఒక టీముగా పనిచేయాలని నిర్ణయం చేయడం జరిగింది. ధర్మాన్ని కాపాడుకోవడం కోసం యావత్ భారతదేశంలో కూడా మొట్టమొదట మేము చేస్తున్న ప్రయత్నం హిందూ దేవాలయాలకి స్వయం ప్రతిపత్తి కలిగించాలి అని. దీనికి అనుగుణంగా భారతదేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలను కూడా దేవాలయాల్ని హిందువులే నిర్వహించుకునేటటువంటి చట్ట సవరణ కోసం ప్రయత్నం చేస్తున్నాము. చొరబాటుదారుల నుంచి భారతదేశం నుంచి వెనక్కి పంపించే ప్రయత్నం చేస్తున్నాము. సెక్యులర్ను ఒక పదం పెట్టి హిందువుల్ని అణిచివేస్తున్నటువంటి ఈ విద్యా విధానంలో కూడా సెక్యులర్ భావాలతో హిందూ ధర్మాన్ని ఆచరించని వ్యక్తులుగా పిల్లలు తయారు చేయడం గురించి ప్రస్తావించి రాబోయే రోజుల్లో దీని గురించి ప్రజల సమీకరణ చేసి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని ప్రయత్నం చేస్తున్నాం. నిర్వహించినటువంటి ఈ సమ్మేళనం, హిందీ సమ్మేళనం ఏదైతే ఉందో ఇది ప్రతి ఒక్కరికి కూడా కావాలి. ఈ చైతన్యం అనేది ప్రతి కుటుంబం నుంచి రావాలి. ఇవాళ నేను హరే కృష్ణ మూవ్మెంట్, హరే కృష్ణ సత్సంగ సంఘం, శ్రీ రాధాకృష్ణ మందిరం గాడిమొగ్గ గ్రామం నుంచి ఇక్కడికి ముఖ్య అతిథిగా రావడం జరిగింది. ఇక్కడ ఈ సభలో మాట్లాడుతున్నంతసేపు కూడా భావోద్వేగంతో ప్రతి ఒక్కరి స్పందన కూడా చూసాం. ఎందుకంటే రానున్నటువంటి రోజుల్లో మన భావితరాలకి మన హిందూ సమాజాన్ని అందించేటువంటి బాధ్యత మనపై ఎంతైనా ఉంది. దానికోసం ఇలా ఆర్ఎస్ఎస్ వాళ్ళు, విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు నిర్వహిస్తున్నటువంటి ఇలాంటి సమ్మేళనానికి ప్రతి ఒక్కరూ ఇది నా సొంత బాధ్యతగా అని కదం తొక్కినప్పుడు మాత్రమే మనం మన ఉనికిని చాటుకుంటామండి. కాబట్టి దయచేసి మాతృమూర్తులు, పెద్దలు, పిల్లలు అందరూ కూడా మనం హరినామ సంకీర్తన ద్వారా కలో సంఘం అందరూ ఒక సంఘంగా ఐకమత్యంగా ఎవరైతే హరినామ సంకీర్తన ద్వారా మనం మన మనశ్శాంతిని పొందుతామో వాళ్ళందరూ కూడా ఈ భావితరంలో మంచి ఉన్నత పరులుగా తీర్చిదిద్దుతారు. దీనికి పూర్తి కారణం శ్రీమద్ భగవద్గీత మనం బోధించిన సత్యం. కాబట్టి మన భారతదేశంలో భగవంతుడు మనకు ప్రసాదించినటువంటి దివ్యమైన గ్రంథం భగవద్గీత. అది ప్రతి ఒక్కరింట్లో ఉంచాలి. అది చదివి దాని తత్వాన్ని తెలుసుకుని ప్రతి పౌరుల్ని మీరందరూ కూడా తూచా తప్పకుండా ప్రతిరోజు హిందూ సమాజానికి అండగా ఉండాలి. అందరినీ కూడా రక్షించుకుందాం. ఇది మన స్వకర్తవ్యం, మన ధర్మం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఓకే పైకెత్తండి బాబు. వివేకానంద గారు ప్రజలు చేస్తున్నారు. జనాలందరూ కూడా పైకెత్తమని కోరి ప్రార్థిస్తున్నారు. వరంలో ఇంటికి బాగానే ఉండు.